హలో అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ప్రెగ్నెన్సీ అందరి కల. ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ కొంతమంది ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ ఉంటేనే, భార్యాభర్తలు కలుసుకుంటేనే హెల్తీ బేబీస్ పుడతారు అని చాలా మంది అమ్మమ్మలు, నానమ్మలు మా దగ్గరకు వచ్చే కపుల్స్ కూడా చెప్తూ ఉంటారన్నమాట. వింటే ఫన్నీగా అనిపిస్తది. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. పెద్దల మాట చద్ది మూట అంటారు అందరూ. సో హెల్తీ బేబీ ఉండాలి అండ్ ఇంటర్ కోర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడితే, ఫస్ట్ ట్రైమెస్టర్ లో అకార్డింగ్ టు ద డాక్టర్స్, అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్ అండ్ అన్ని సర్వేస్, చాలా మందిని స్టడీస్ ఇవన్నీ రెఫర్ చేసినట్టయితే ఫస్ట్ 3 months లో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకు అనంటే ఈ ఫస్ట్ 3 months లోనే బేబీ ప్లసెంటా 1 to 3 months టైం పడుతుంది అనమాట. ప్లసెంటా కంప్లీట్ గా ఫామ్ అయ్యి బేబీ స్ట్రాంగ్ గా ఇంప్లాంట్ అవ్వడానికి. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంది, బేబీ స్కాన్ లో కనిపించింది అనగానే ఇంప్లాంటేషన్ ఇస్ కంప్లీట్ అని అనుకోకూడదు. ఇట్ టేక్స్ టోటల్ ఆఫ్ 3 months ఫర్ కంప్లీట్ ప్లజెంటేషన్. సో ఈ ఫస్ట్ 3 months లో రిస్క్ ఆఫ్ అబార్షన్ ఇస్ ఆల్మోస్ట్ 25% అండి. 25% అంటే ఎవ్రీ 4 ప్రెగ్నెన్సీలో ఒక ప్రెగ్నెన్సీ అబార్ట్ అవ్వచ్చు. సో అంత రిస్క్ ఈ ఫస్ట్ 3 months లో ఉంటుంది. సో ఫస్ట్ 3 months లో ఇంటర్ కోర్స్ ఉండటం వల్ల దట్ కంటిన్యూస్ థ్రస్టింగ్, ఆ థ్రస్టింగ్ ఉండటం వల్ల బేబీ ఇంప్లాంటేషన్ అవ్వకుండా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ట్రైమెస్టర్ బ్లీడింగ్స్ కావచ్చు. బ్లీడింగ్ తో మెల్లిమెల్లిగా బేబీ డిటాచ్ అయ్యి కంప్లీట్ గా మిస్డ్ అబార్షన్ కావచ్చు. రిస్క్ ఆఫ్ అబార్షన్ హై ఉంటదని ఫస్ట్ ట్రైమెస్టర్, దట్ ఈస్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమంటాం. బట్ సెకండ్ ట్రైమెస్టర్ నుంచి హ్యావింగ్ ఇంటర్ కోర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ సేఫ్ ఆల్సో, ప్రొవైడెడ్ ఆ ఫీమేల్ కంఫర్టబుల్ గా ఉందా లేదా చూసుకోండి. జస్ట్ మేక్ ష్యూర్ యోర్ ఉమెన్ ఈస్ కంఫర్టబుల్ విత్ ద ఇంటర్ కోర్స్. తను కంఫర్టబుల్ గా ఉన్న పొజిషన్ లో తనకి ఏ మాత్రమో డిస్టర్బెన్స్ లేకుండా ఆర్ తన బాడీకి స్ట్రెస్ అవ్వకుండా ఇంటర్ కోర్స్ జరిగితే గనక no problem, that is absolutely safe. And again, before delivery, just like 1 or 2 weeks before delivery or the last month అంటే 9th month of pregnancy లో కూడా ఇంటర్ కోర్స్ జరగడం వల్ల వాటర్స్ బ్రేక్ అవ్వడం, తర్వాత అండ్ విత్ ద హై అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద టమ్మీ అండ్ బేబీ వెయిట్ ఆల్మోస్ట్ 3 kg, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ విమెన్ కంఫర్టబుల్ గా ఉండదు అనమాట ఇంటర్ కోర్స్. సో లాస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. బికాస్ ఇట్ మే లీడ్ టు బ్రేకింగ్ ఆఫ్ వాటర్స్ ఎర్లీ ఆర్ ప్రీ టర్మ్ డెలివరీస్ ఆర్ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. సో ఈ రీజన్స్ కోసం మనం ఫస్ట్ 3 months అండ్ లాస్ట్ మంత్ కాకుండా మిగతా మంత్ లో ఇంటర్ కోర్స్ అనేది అలౌ చేస్తాం. థ్యాంక్ యూ.